ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇసుక కొత్త పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కూడా ఆమోదం తెలిపినట్టు ఈ సమావేశంలో ఆమోదం తెలిపింది. బోడుప్పల్లోని ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ డాన్స్ టీచర్ ను కఠినంగా శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలో సీసీ కెమెరాలు లేకపోవడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఒక చట్టం తీసుకొచ్చి ఉంటే, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్సు తీసుకొచ్చి ఉంటే, దాన్ని ఇంప్లిమెంట్ ప్రాపర్ గా చేసి ఉంటే, ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా శిక్ష పడి ఉంటే ఇంకొకరు భయపడతారు కదా ఇట్లాంటి చర్యలు చేయడానికి. అంత ఈజీగోలాగా రాష్ట్రాన్ని వదిలేసిండ్రు. ఎట్లా ఏ చేసినా మనని ఎవ్వరు అడగరు, మనం పట్టించుకోరు అనేది ఒకటి అందరిలో ఉండిపోయిన విషయం. అందుకని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్వాలోగా లేడీని, ఆటోలో వెళ్తున్న లేడీని తీసుకెళ్లి మరి రేప్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ సేఫ్టీ లేదు, నైట్ సేఫ్టీ లేదు. అంటే బయట ఆడవాళ్ళు పిల్లలు అసలు తిరగకూడదా? మీరు నిజంగా చట్టాలు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసి ఒకరికి శిక్ష పడి కఠినంగా శిక్ష పడి ఉంటే ఇట్లాంటి ఎందుకు పునరావృతం? రోజు పేపర్ తెరిస్తే చాలు పిల్లలు పిల్లలు పిల్లలు. ఏం తెలుసు సార్ పిల్లలకి? నాకు అర్థం కాదు. చిన్న టెండర్ మైండ్స్. ఆ అమ్మాయి మీద ఎంత ట్రామా అయి ఉంటది, అమ్మాయి మీద ఏం ఇంపాక్ట్ ఉంటే. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళ యాదవ్లు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ దృష్టికి తీసుకొచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రోటోకాల్ వివాదంపై పార్టీ నేతలతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. 10 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ వీటిని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఏ పదవి ఆశించకుండా రాష్ట్రం బాగుండాలని వేరే ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వచ్చి జనసేన పార్టీ కోసం పనిచేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ పోటీ చేయని చోట కూడా జన సైనికులు, వీర మహిళలు తెలుగుదేశం బజాపా కోసం చాలా బలంగా పనిచేశారని చెప్పారు. జనసేన నాయకుల గెలుపు కోసం పనిచేసిన వారందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోను, దుబాయ్లోను వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక 40,000 ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా 50, 60, 1.5 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని, వాళ్ళు పెద్ద డాక్టర్లు కాదు, ఐటీ ఉద్యోగాలు కాదు, చిన్న సూపర్వైజర్లు, రవాణాలో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు, వాళ్ళు వచ్చి 40, 70 వేలు ఖర్చు పెట్టి మరి ఓట్లేసి వెళ్ళారు ఇక్కడికి. దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి. నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలామందికి ఉంటుంది. దయచేసి అలా అనుకోకండి. ఏమవుద్ది, పార్టీ నడుస్తుంది. చిన్న పదవి ఆశించాల, ఏం ఆశించాల, వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి, ఆ మార్పు కోసం మేము నిలబడాలి అని ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. అలాగే మన నాయకులు కూడా, పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరందరూ ఉండబట్టి ఈ విజయం సాధ్యమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అదొక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మన పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. దీన్ని నేనేం చేస్తాను, ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప నేను లేకపోతే పాలిటిక్స్ లేవు, నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు. కాలం చాలా గొప్పది. ఇలా విర్రవీగిన వాళ్ళకి 11 సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంతుంటే నువ్వు చాలా తెగించొచ్చాను. ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీ నడపలేను. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మల వలస మండలం
జోగులు దుమ్మలో టీడీపీ ఎంపీపీ బొంగు సురేష్ రాత్రి సమయంలో ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఫీల్డ్ అసిస్టెంట్ బూరి నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశామంటూ ఉద్యోగం నుంచి తీసేస్తానని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని చెప్పారు. తనకు సపోర్ట్ చేసిన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తానని బెదిరిస్తున్నాడని అన్నారు. మా ఊర్లో నాతో ఎవరు మాట్లాడినా, నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆపేస్తుందని చెప్పారు సార్. మాకు ఈ ఊర్లో ఒక దీనిలాగా మేము దించేసారు సార్. నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తామని మా మీదేమో వచ్చి నిఘా పెట్టి నన్ను 9వ తేదీన దండోరు వేయించారండి ఎంక్వైరీ అనేసి. 10వ తేదీన వచ్చేసరికి ఆ ఎంక్వైరీ పిటిషన్ దారిలో ఆ 9 మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి 11వ తేదీ అయ్యేసరికి 10వ తేదీ జరిపించి 11వ తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసి విధులను తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక 5 లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్. నాకు చాలా అన్యాయంగా ఊర్లో ఎవరే ఒకరు అడిగినా సరే వాళ్ళకి పెన్షన్ లాగేస్తామని బెదిరించారండి. సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్. సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టిస్తామని ఇదిగోండి ఇచ్చారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఎమ్మెల్యే మేడంకి సార్, మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు, మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ దాన్ని తీసుకొని వస్తేనే నేను చేయగలను, లేకపోతే నేనేం చేయలేను అనేసి ఎంపీ మీదే పెట్టేస్తుంది సార్. ఈ ఎంపీ వైసీపీ టైంలో నుండి నాకు నైట్ పూట ఫోన్లు మాము చేసి వాళ్ళు సార్ ఇబ్బంది పెట్టి వాళ్ళు అతనికి ఇదాము లేదు అనేసి ఇప్పుడే నా మీద కక్ష తీర్చుకుంటున్నాడు సార్. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లోపల తడిసి ముద్దయింది. స్లాబ్ లో రంధ్రాలు పడడంతో వర్షం వలన ఆసుపత్రి లోపల తడిసిపోయింది. మెరుగైన వైద్య సేవలు అందించాలంటే కొత్త ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.